Dear friends, welcome to Biblical Parivartana and welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో అనే సిరీస్ కింద ఇది దినానికి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 16. జస్ట్ 1-2 వచనాలు చదువుకుని మనం 2వ వచనాన్ని అర్థం చేసుకుందాం. ఇది ఏప్రిల్ 9కి చెందినటువంటి వాక్య భాగం. ఇక్కడ మనం మామూలుగా ఏం చేస్తామంటే మన జీవితాన్ని అనేక రంగాలుగా విభజిస్తాం. ఇక్కడ టెడ్వర్డ్ హ్యాండ్ అని చెప్పాను కదా, మానసిక రంగం, నైతిక రంగం, మనోభావాల రంగం, సామాజిక రంగం, భౌతిక రంగం, వీటన్నిటినీ కలిపేది ఆత్మీయ రంగం అని అనకూడదు. మనం ఇవన్నీ కలిస్తే అక్కడ దేవునికి సంబంధించినటువంటి జీవితం అంటే అన్ని రంగాల్లో కూడాను దేవుడు ఉన్నాడు. దేవుడిని ఒక రంగంగా పెట్టకూడదు. అప్పుడు జీవితం ఏమవుద్దంటే చెడుగా ఉంటుంది అన్నమాట. దానికి విరుగుడుగా ఇక్కడ దావీదు మహారాజు ఈ 16వ కీర్తనలో 2వ వచనంలో చెప్తున్నటువంటి దాన్ని మనం ధ్యానించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and our redeemer. Amen. కీర్తనలు 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవా, నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అంతవరకే. ఇక్కడ ఒకే మాట చెప్పుకుంటుంది ఏంటంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఐ హ్యావ్ నో గుడ్ థింగ్. క్షేమాధారం ఒక విధంగా దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు, ఆయన మనకి ఆధారంగా ఉంటాడు. కానీ ఆయన మంచివాడు, ఆయనలో మంచి ఉన్నది. కాబట్టి క్షేమాధారాన్ని ఇంగ్లీష్లో ఇక్కడ మంచి, నో గుడ్ థింగ్. ఇంగ్లీష్లో చదివితే 16:2 ఐ సే టు ద లార్డ్, యు ఆర్ మై లార్డ్, ఐ హ్యావ్ నో గుడ్ అపార్ట్ ఫ్రమ్ యూ. ఐ హ్యావ్ నో గుడ్ అపార్ట్ ఫ్రమ్ యూ. నీవు లేకుండా నాకు మంచి అనేది లేదు. దాని గురించి మనం చెప్పుకుందాం. ఈ 2వ అధ్యాయంలో ఈ లార్డ్ అనేది పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్తో ఉంటుంది. మరి తెలుగులోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ లెటర్స్ అనే దాన్ని రాయలేకపోతున్నాం కాబట్టి అది నల్ల అక్షరాలతో కొంచెం థిక్గా నల్లగా ఉండేటువంటి, కొన్నిసార్లు నలిపే కాదు కొంచెం పెద్ద అక్షరాలతో రాస్తారు. ప్రభువు లేకపోతే యెహోవా. క్రొత్త నిబంధనలో వచ్చేటప్పటికి ప్రభువు అంటే యేసు ప్రభువు. ఇక్కడ పాత నిబంధనలో ప్రభువు అంటే యెహోవా. అంతేకాదు ప్రభువు అనేటువంటిది లార్డ్, మాస్టర్, సర్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ ప్రభు అంటే యెహోవా, దేవుడు అనేటువంటి అర్థం అన్నమాట. కీర్తన 16:2లో నల్ల అక్షరాలతో ప్రత్యేకింపబడిన మాటల తీరును గమనించాలి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమియు అంటే మంచి ఏమియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇంకా వేరే మాటలు చెప్తే, యెహోవాను సంబోధిస్తున్నప్పుడు ఆయనను ప్రభువుగా, తన యజమానిగా ఒప్పుకుంటూ నీకంటే నాకు మంచేమి క్షేమాధారమేమి
మంచిది అనేది ఏది లేదు అని చెప్తున్నాడు. ఆయన సంబోధిస్తున్నాడు, నీవే నాకు మాస్టర్వి, నాకు ప్రభువి అని చెబుతూ, ఇక నీకంటే నాకు మంచి ఏమి లేదు అంటున్నాడు. ఏంటి మంచి, నీకంటే నాకు మంచి ఏమి లేదు అని అంటే దాని అర్థం ఏంటి? మనం 4 విధాలుగా దాన్ని అర్థం చేసుకుందాం. మొదటిది ఏంటి అని అంటే, మంచికి సరిహద్దులు పెట్టుచు మంచిని నిర్వచిస్తున్న మాటలుగా చెప్పవచ్చు. దేవుడు లేనప్పుడు దానిలో ఇక చివరిగా మంచిదేమీ లేదు. దేవుడు లేకపోతే ఇంకా మంచి అనేది ఏంటి అనేటువంటి రీతిగా, ఒక విధంగా సాపేక్షంగా అంటే రిలేటివ్ సెన్స్లో వాడితే మంచిదని ఎంచవచ్చు. అంటే రిలేటివ్ సెన్స్లో వాడు మంచివాడు అంటే దాని అర్థం ఏంటంటే, యెహోవా సూర్యుడిని సృజించి అది మంచిదని ప్రకటించాడు. అంటే ఆయన కాదు, ఆయన చేసినటువంటి సృష్టి మంచిది కాబట్టి ఆయన మంచివాడు. ఆ విధంగా రిలేటివ్ అన్నమాట. అది మంచిదే, అంటే సూర్యుడు మంచివాడే. ప్రపంచంలోని శక్తికి అంతటికీ ఆధారమై ఉన్నది ఆ సూర్యుడు. అయినప్పటికీ దేవునితో స్వయానుభవం లేకపోతే, ఆయన ఎక్స్పీరియన్స్ లేకపోతే, దేవునితో ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలామంది ప్రాచీన ప్రజలు ఆరాధించే దైవంగా అది తయారవుతుంది. దేవుడికి ఆ సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం తెలియకపోతే అదే దేవుడు అవుతాడు. ఎందుకంటే అది మనకి ఆధారంగా, జీవితానికి, మన ఎనర్జీకి ఆధారంగా ఉంటుంది, మన ఆరోగ్యానికి ఆధారంగా ఉంటుంది. కాబట్టి దాన్నే దేవుడుగా మనం భావించి దాన్ని ఆరాధిస్తాం. ప్రాచీన ప్రజలు ఆ విధంగా ఆరాధించారు. కాబట్టి దేవుడు చేసిందే, కానీ చేసిన దాన్ని అదే దేవుడిగా ఆరాధిస్తారన్నమాట. ఎందుకంటే అంత మంచిది కాబట్టి. ఐగుప్తులో రా అని పిలుస్తారు. సూర్యుడిని దేవుడిగా తలంచి రా అనే రూపంలో దాన్ని ఆరాధిస్తారు. నిబంధన ప్రజలు కూడా, ఇశ్రాయేలీలు కూడా సూర్యారాధనతో పొత్తు పెట్టుకొని చాలా దిగజారిపోయారు. యెహెజ్కేలు 8:16 చదువుకుందాం. యెహోవా మందిరపు లోపలి ఆవరణంలోనున్న నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఇక్కడ చూడండి, ఈ వచనంలో 25. ఇది యెహెజ్కేలు బబిలోనులో ఉన్నప్పుడు వచ్చినటువంటి దర్శనం. యెరూషలేములో యువత నాయకులు ఏం చేస్తున్నారో చూడాయా, 25 మంది వాళ్ళు ఆ ముఖద్వారం దగ్గర ఉండి వాళ్ళు దేవాలయానికి వాళ్ళు వీపు చూపించుతున్నారు, సూర్యునికి వైపుకి వాళ్ళు ముఖం చూపించుతున్నారు. వాళ్ళు తిరిగి సూర్యునికి నమస్కారం చేస్తున్నారయ్యా, వాళ్ళు చూడు అంత దౌర్భాగ్యంగా చేస్తున్నారు అని అక్కడ యెహెజ్కేలు వారి దిగజారిపోయినటువంటి స్థితిని వివరిస్తుంటున్నాడు. ప్రస్తుత కాలంలో కూడా వేరే రకమైన సూర్య ఆరాధనకు ఆకర్షింపబడుతున్నారు. సూర్యుని బట్టి మనము మంచి ఆరోగ్యం కలిగి ఉండొచ్చు, అది చాలా శ్రేయస్కరమని చెప్పుట వాస్తవమే. కానీ మన శక్తి సామర్థ్యాలను స్వార్థంగాను, సూర్యుని దగ్గర నుండి మనకి శక్తి సామర్థ్యాలు వస్తాయి, జీవం వస్తుంది, శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది.
వాటిని చెడుగా వాడుకుంటే, లేకపోతే ప్రభువు మనకు అప్పగించిన ఆశీర్వాదాలను బట్టి, సూర్యుడే కాదు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు, వాటన్నిటిని బట్టి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలే మనం ఆయనకి దూరంగా వెళితే, వీలైనంత దూరంగా వెళితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఆయన లేకుండా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను హత్తుకుంటే దానిలో ఏం మంచి ఉంటుంది? కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. అంటే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, కానీ ఆయనలో మంచి ఉంది. మన ఆశీర్వాదాలకి ఆయన్ని సపరేట్ చేస్తే దానిలో మంచి ఏమీ ఉండదు. రెండో విధంగా ఆలోచిస్తే ఈ వాక్యం అక్షరాల నిజమైనదిగా ఉంటుంది. ఏంటి? దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన దగ్గర నుండి పొందని ఏ మంచిది ఉండదు. ఆయన ఇవ్వకుంటే వాటిని అనుభవించలేం. మంచి వాటిని ఆయన ఇవ్వకపోతే వాటిని ఏమి అనుభవిస్తాం మనం? ఇక్కడ యాకోబు పత్రిక 1:17లో మనం చూసేది ఏంటంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. సంపూర్ణమైనటువంటి ప్రతి వరం అది శ్రేష్టమైంది, అది మంచిది. అంటే దేవుడిచ్చేది ప్రతిదీ కూడాను మంచిదే. అదేవిధంగా పౌలు కూడా చెబుతున్నాడు 1 కొరింథీ 4:7లో, అక్కడ సమస్తము మీ వాళ్ళేనయ్యా. పౌలు పార్టీ అని, అపోలో పార్టీ అని, క్రీస్తు పార్టీ అని ఆ విధంగా డివైడ్ కావద్దు. అందరినీ, ఆ నాయకులను అందరినీ దేవుడిచ్చాడు. వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే దేవుని దగ్గర నుండి వచ్చినాయి. మీకు మంచి కలిగింది ఏది కూడాను దేవుని దగ్గర నుండి రాలేదని చెప్పండి అని అంటాడు. కాబట్టి 1 కొరింథీ 4:7లో, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? ఎవరొకళ్ళు ఇచ్చారు కదా, నీకున్న దానిలో ఎవరొకళ్ళు ఇచ్చారు కదా. నీ దేహం తల్లి ఇచ్చింది కదా, నీ బట్టలు తల్లిదండ్రులు ఇచ్చారు కదా, నీకు ఇల్లు వాకిలి అది ఎవరొకళ్ళు ఇచ్చారు కదా, జాబు ఎవరే వాళ్ళు ఇచ్చారు కదా. కాబట్టి పరులు ఇవ్వండి నీ దగ్గర ఏమున్నది అని అంటాడు. పొందియుండియు పొందనట్లు నీవు అతిశయపడనేలా. అన్నీ పొందావు, నాలెడ్జ్ పొందావు, అందువల్లనే నేను ఏది చెప్పినా కానీ నేను నేర్చుకున్నటువంటి ఆ టీచర్స్ని అక్నాలెడ్జ్ చేస్తాను. కాబట్టి మన దగ్గర నాలెడ్జ్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇతరుల దగ్గర నుండి పొందాం. కాబట్టి మనం గర్వపడటానికి, అతిశయించటానికి ఏ కారణం లేదు, కానీ అతిశయిస్తాం మనం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండుట మన ప్రధానమైన కర్తవ్యం. అన్నీ మనకున్నాయన్నీ కూడాను దేవుని వలన కలిగినవి. దేవుడు డైరెక్ట్గా ఇవ్వచ్చు, వర్షం వలె, నీటి గాలి వలె, సూర్య చంద్రులు ఇచ్చేటువంటి వెలుగు వలె దేవుడు వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఇచ్చినా, వేరే వాళ్ళ ద్వారా ఇచ్చినా కానీ మనం పొందుకుంది ఆయన దగ్గర నుండే. కాబట్టి మనం గర్వపడాల్సింది ఏమీ లేదు. అట్లా కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్ళేటప్పుడు, ప్రభువా నాకు ఎన్నో ఇచ్చావు నాయన, మీకు వందనాలు. అన్న వస్త్రాలని, నీటి గాలిని, బంధుమిత్రులని, భార్యా బిడ్డల్ని, మనవ సంతానాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటిని ఇచ్చావు ప్రభువా. అన్నిటికంటే మాకు యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ ఇచ్చావు, వందనాలు అని మీరు చర్చికి వెళ్ళినప్పుడు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ విధంగా మన కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తామా?
లేకపోతే సణుక్కుంటామా, ఇది లేదు అది లేదు అని సణుక్కుంటామా? ఆయన లేని మంచిది ఏది మనకి కనిపించదు. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని దగ్గర నుండి ఎవ్రీథింగ్ గుడ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి వచ్చింది ప్రతిదీ కూడాను మంచిదే. ఎవ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ గుడ్. రెండు అర్థం చేసుకోండి. దేవుని దగ్గర నుండి వచ్చేది ప్రతిదీ మంచిదే. మనం మంచిది అనుకున్నది ప్రతిదీ కూడాను దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆ విధంగా మనం తలస్తే మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, సంతోషంగా ఉంటాం. లేకపోతే మనం లేదు అని సణుక్కుంటాం. ఆయన లేకుండా మంచి అనేది ఏమీ లేదు. ఆయన ఇచ్చేది ప్రతి వరం కూడాను, ప్రతి ఈవి కూడాను మంచిదే. అందువలన ఈ ప్రామిస్ కీపర్స్ వాళ్ళ వర్డ్ని కాయిన్ చేశారు. ఇటువరకు చర్చెస్లో ఆ పదాన్ని బాగా వాడుకునేవాళ్ళు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. ఓకే, ఆల్ ద టైమ్. ఎంఫసిస్ ఏంటి? ఆల్ ద టైమ్. మనకి శ్రమలు వచ్చినా, మన అక్కరతలు తీర్చకపోయినా కానీ అప్పుడు సణుక్కునేటువంటి అవసరం ఉన్నది. దేవునికి విరోధంగా, దేవుని కొన్నిసార్లు ఏంటి దేవుడు ఎట్లా చేస్తున్నాడు అని ఆయనకి విరోధంగా విసుక్కుంటాం. కానీ ఆ మాటను బట్టి ఏంటి? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. అది మనం గ్రహించుకోవాలి. అది మంచి, ఆయన మంచివాడే కాదు, ఆయన ఇచ్చేటువంటి ఈవులు కూడా మంచివి. ఇక ఆయన లేకపోతే ఇక ఏది మంచిది అనేది మన దగ్గర ఏమీ లేదు. ఇక మూడవ విషయం ఏంటి అని అంటే, ఈ మాటల్లో స్వాభావికంగా దాగి ఉన్న ఒక సున్నితమైన గూఢార్థం కూడా ఉన్నది. దీని ఆలోచన తీరు ఆసాపు చెప్పిన మాటలకు దగ్గరగా ఉంటుంది, సన్నిహితంగా ఉంటుంది. ఏంటి? కీర్తనలు 73లో ఆసాపు చెప్పినటువంటి మాటలు 25, 26 వచనాల్లో ఉంటుంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని కీర్తనీయుడు చెప్తాడు. ఇంకా పరలోకంలో కానీ భూమి మీద కానీ ఇంకా నాకు ఎవరున్నారయ్యా? నీవే నాకున్నటువంటిది, నీవే నాకు స్వాస్థ్యం, అది మంచి స్వాస్థ్యం అని ఆయన గమనించుకుంటాడు. మన సృష్టికర్తతో, మన రక్షకునితో గల మన అనుభవంతో పోల్చిన ఎడల దానిలో సరితూగగలిగిన మంచి ఈ జీవితంలో కానీ రాబో జీవితంలో కానీ కనిపించదు. ఇంకా అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఇంకేంటి మంచి? అది ఆ విధంగా ఆసాపు వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. నాకు అన్నీ ఇచ్చేవయ్యా, కానీ నువ్వు లేకపోతే ఇవన్నీ కూడాను వ్యర్థం అన్నట్టుగా. ఈ వాక్యాన్ని అంటే కీర్తనలు 16:2 ప్రభువే నాకు క్షేమాధారం అని అంటాడు కదా. ఆయన నాకు మంచి, ఈజ్ గుడ్ అని ఆ వాక్యం చదువుకున్నప్పుడు కొంతమంది బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు ఆయన లేకుండా అనేదానికి వేరే ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఆ ఆలోచన ఏంటి అంటే, అందరికీ సుపరిచితమైన యేసు ప్రభు మాటలు దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఏంటి? యేసు ప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్త 15:5లో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి అంటే సపరేట్గా ఉండి మీరేమీ చేయలేరు.
దేవుడు లేకుండా, ఆయన లేకుండా ఇక మన జీవితమే జీవించవచ్చు, కానీ జీవితంలో అర్థం ఉండదు, మంచి అనేది కనిపించదు. ద్రాక్షవళి లేకుండా తీగలు ఫలించవు. ఆయన లేనప్పుడు మంచి మేలు కనిపించదు. ఆయన లేనప్పుడు మేలు లేదు, మంచి లేదు అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, మంచి రిలేటివ్స్ ఉండొచ్చు, భాగ్యవంతులైనటువంటి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఇన్ని ఉండి దేవుడు లేకపోతే మంచే లేదు అని మనం గ్రహించుకోవాలి. ఆ దినాల్లో 3000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజు, అన్నీ ఉన్నటువంటి వైభవం కలిగినటువంటి ఆయన, మరి మహారాజు, ఎంతో ఫేమస్ అయినటువంటి రాజు, ఆయన ఆ రాజ్య సరిహద్దులు విశాలపరుచుకున్నటువంటి రాజు. మరి ఆయన కుమారుడు సొలొమోను మంచి పెద్ద దేవాలయం కట్టాడు. కట్టక ముందు అన్నీ సమకూర్చుకున్నాడు, బంగారం, వెండి, దానికి సంబంధించినటువంటి అకూస్టిక్స్ అన్నీ అంతా ఆర్గనైజ్ చేసుకున్నాడు. అన్నీ ఉండి కూడాను చివరికి ఏం చెబుతున్నాడు ఆయన అంటే, ఆ యెహోవా దేవుడు లేకపోతే మంచి అనేది లేదు. ఆ విధంగా నీవు నేను తలస్తుంటున్నానా అని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, we confess along with the psalmist David, without you there is no good thing, but with you everything that is good we have. We particularly want to thank you for those blessed words we read in Ephesians chapter 1 verses 3 to 14. In the Lord Jesus Christ all the spiritual blessings, eternal blessings, blessings that people cannot take away, we get it. So Lord, thank you. Thank you not just for your blessing, thank you for living with us. Thank you for your relationship with us. And we give you thanks in Jesus' name. Amen. God bless you.